We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారము. సో నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ transformation or preparation for transformation. or ఇంకా చెప్పాలి అంటే మన జీవితంలో దేవుని యొక్క మహిమను మనము చూడాలి అంటే you must prepare to see the glory of God. Hallelujah. మనము సిద్ధపడాలి దేవుని యొక్క మహిమను మనము చూడాలి అంటే. Amen. Hallelujah. So let's quickly turn to Isaiah chapter 40. Read the word of God as expression of your love. దేవుని యొక్క వాక్యం ఎందుకు చదవాలి అంటే ఆయనలో ప్రేమలో ఉన్నాం కాబట్టి. ఆయన ఏం మాట్లాడతాడు నాతో ఈరోజు. సో ఇక్కడ ఏమని రాయబడింది అంటే, comfort my people says your God. మొదటి వచనం, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. హల్లెలూయా. నాకు ప్రతి మాట చాలా వెయిటింగ్ అనిపిస్తూ ఉంది. నా జనులు, కమాన్, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన వారం. ఆమేన్, హల్లెలూయా. నేను మొన్న ఒక రోజు చెప్తూ అన్నాను, ఐ మీన్ వన్ ఆఫ్ ద ఫాస్టింగ్ నైట్స్ ఐ వాస్ టెల్లింగ్ దిస్ థాట్. ప్రభు నాతో కుమారుడా, నీవు నా వాడివి, లేకపోతే నాకు చెందిన వాడివి నేను చెప్పినప్పుడు నీవే కాదు, నీ చింత, నీ బాధ, నీకున్న దుఃఖము, లేకపోతే నీకున్నవన్నిటితో పాటు నాకు చెందిన వాడివి అని అన్నాడు. The entirety of your being, your worries, your cares, నీకేమేమి తలంపులు ఉన్నాయి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు ఆర్ వరీడ్ అబౌట్, దేని గురించి ఆలోచన చేస్తున్నావు, దేని గురించి విచారిస్తున్నావు, దేని గురించి దిగులు పడుతున్నావు, దేని గురించి చింతపడుతున్నావు, అవన్నీ కూడా నావే. హల్లెలూయా. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ లెఫ్ట్ రైట్ సెంటర్ ఎటు తిరిగిన దేవుడు నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయం ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, సన్, యువర్ లైఫ్ ఈజ్ టర్నింగ్ సీజన్ 2. అదేంటి ప్రభా, నేను ఎంత భారము మోస్తా ఉన్నాను, నా హృదయంలో ఎంత వేదన ఉంది, నా విజన్ ఎంత ఉంది, లేకపోతే ఐ మీన్ దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజింగ్ థింగ్స్ దట్ ఐ హ్యావ్. వాట్ ఆర్ యూ టాకింగ్? అండ్ ద లార్డ్ సెడ్ టు మీ సంథింగ్ వెరీ పవర్ఫుల్. సన్, నిన్ను వేరొక దశ అంటే వేరొక కండిషన్ వేరొక స్టేట్కి నిన్ను మారుస్తున్నప్పుడు నీకు ఇటువంటి ఫీలింగ్స్ రావటం సహజం అని అన్నాడు ఆయన. ఇంకొక విధంగా ఎలా చెప్పాలంటే, ది హైయెస్ట్ మౌంటైన్ దట్ యు రీచ్డ్ విల్ బీ ది గ్రౌండ్ ఫర్ యువర్ నెక్స్ట్ మౌంటైన్. మీ జీవితంలో ఏదైతే ఉన్నత శిఖరం మీరు రీచ్ అయ్యారో అది మీరు నెక్స్ట్ ఎక్కవలసిన కొండతో కంపేర్ చేస్తే అది మళ్ళా గ్రౌండ్ జీరో అవుతుంది. So God is challenging
మీ అండ్ ఈచ్ వన్ ఆఫ్ అస్, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నాతో కూడా కలిపి ఆయన ఏమి సవాల్ చేస్తున్నాడు అంటే, సన్ యూ నీడ్ టు రీఫైర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసమును నువ్వు తిరిగి మండించాలి. యు మస్ట్ కిండిల్ దట్ ఫ్లేమ్ ఆఫ్ ఫెయిత్ వన్స్ అగైన్. హల్లెలూయా. అంటే ఇది నేను స్టేట్మెంట్స్ చెప్తున్నాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది స్టేట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. మన విశ్వాసము ఎప్పుడు సజీవమైనదై ఉండాలి. మన విశ్వాసము ఎప్పుడైతే అది డార్మెంట్ స్టేజ్, అంటే మనము ఉపయోగించని స్టేట్లో ఉంటుందో దానివల్ల ప్రయోజనం ఏముండదు. దెర్ ఇస్ నో యూజ్. యువర్ ఫెయిత్ or your flame of faith, you must keep it burning. ఆ విశ్వాసపు మంటను, ఆ జ్వాలలు ఎప్పుడు మండే విధంగా మనం కాచుకోవాలి దాన్ని. హల్లెలూయా. అంటే ఇన్ అదర్ వర్డ్స్, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే మనం విశ్వసించటం ఆపేస్తే మనము ఆత్మ పరిధిలో ఆ సూపర్ న్యాచురల్ లైఫ్ని జీవించటం ఆపేస్తాం. ఆమేన్. సో మన విశ్వాసం అది సజీవమైన విశ్వాసమై ఉండాలి. ఇట్ షుడ్ బి లివింగ్ ఫెయిత్. లివింగ్ ఫెయిత్ అంటే అదేంటంటే దట్ ఈస్ ఫెయిత్ ఫర్ టుడే, ఫెయిత్ ఫర్ దిస్ మూమెంట్, ఫెయిత్ ఫర్ నౌ. హల్లెలూయా. ఇప్పుడు ఈ నిమిషం, ఈ దినమున మనము దేవుని మీద ఆధారపడి జీవించటం. హల్లెలూయా. 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 So call out to her that her warfare has ended. Hallelujah. Hallelujah. Season 2 లో మనం యుద్ధంకి వెళ్ళం ఇంకా. No personal fights in season 2. Come on, hallelujah. 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 దేవుడు మీ జీవితాన్ని ఆయన ఇంకొక దిశకి, ఇంకో దశకు మార్చేసాడు. ఇప్పుడు మనం కొట్లాట్లకి వెళ్ళట్లేదు. Hallelujah. Now you are mature enough. Come on, hallelujah. Hallelujah. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని విశ్వాసము నుండి విశ్వాసమునకు తీసుకెళ్తున్నాడు ఆయన. సో విశ్వాసం నుండి విశ్వాసంకు తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే, యూ డోంట్ ప్యానిక్ వెన్ థింగ్స్ డోంట్ రెస్పాండ్ ద వే యూ వాంటెడ్. మీరు అనుకున్న విధంగా పరిస్థితులు జరగకపోతే మీరు ఏమీ కంగారు పడరు. ఎందుకని అంటే యు నో గాడ్ ఎనఫ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మనం ఎంత ఎరుగు ఉన్నామంటే, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ దేవుని యొక్క మాట మాత్రం నిరంతరము నిలిచిపోయి ఉంటుంది. Come on, the season 2 faith is resilient faith. It looks like a quiet faith, but it is like a volcano of faith. Amen, hallelujah. ఈ సీజన్ 2 ఫెయిత్ ఎట్లా ఉంటుంది అంటే, అది నిమ్మలంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది నిమ్మలంగా ఉండదు. అది ఒక వాల్కనో అంటే తెలుగులో ఒక అగ్ని పర్వతం లోపల ఎట్లాగ మండుతూ ఉంటుందో అట్లాగా లోపల మన ఆత్మ మండుతూ ఉంటుంది. Hallelujah. 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 And in season 2, amen. Can I talk to season 2? Amen. Hallelujah. మనము ఒక లెవెల్ ఆఫ్ కృప నుంచి ఇంకొక లెవెల్ ఆఫ్ కృపకి మనం వెళ్ళిపోతున్నాం. Hallelujah. వీళ్ళు సహాయం చేస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తుండగా దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎరుగని వారి దగ్గర నుంచి దేవుడు ఆయన సహాయం తీసుకొని వస్తాడు. Come on, come on, come on, come on. Hallelujah. 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 ఈ రోజున ఎవరు మీ జీవితంలో ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అనేది విచారములో దిగుల్లో ఉన్నారో, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ సంథింగ్ దట్ మిస్డ్ యువర్ థింకింగ్ ఇట్స్ సంథింగ్ గుడ్. అది మంచి ఆపర్చునిటీ, నేను మిస్ అయిపోయాను అనుకుంటున్నారా? నో 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 నో. గాడ్ ఈస్ గోనా బ్రింగ్ సంథింగ్ దట్ ఈస్ బెటర్ దెన్ ద గుడ్ ఇన్ యువర్ లైఫ్. Hallelujah.
ఆ మంచిది అనుకున్న దానికంటే శ్రేష్టమైనది దేవుడు మీ దగ్గర తీసుకొని వస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది బెటర్ బ్రదర్, ఇది బెటర్, ఇది కూడా బెటరేనండి. నో 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 నో, ఆ బెటర్ కూడా మిస్ అయిపోయిందా? గాడ్ విల్ బ్రింగ్ యూ ద బెస్ట్ ఇన్ టు యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం ఆ పాట స్టార్ట్ చేశాక నేను ఫినిష్ చేయలే. సింహపు పిల్లలైన కొదువ కలిగి ఆకలి గునినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుణ నాలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. హల్లెలూయా. ఆయన ఉన్నంత వరకు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీరి హయాం ఎప్పుడు దాకా అంటే ఆయన ఉన్నంత వరకు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కొంత అడవుడి కొంత ఉన్నంత వరకు. కమ్ ఆన్, హల్లెలూయా. కానీ మనది ఆయన ఉన్నంత వరకు, మీది ఆయన ఉన్నంత వరకు. కమ్ ఆన్, హల్లెలూయా. యువర్ బ్లెస్సింగ్ ends with him. If there is an ending for the one who said, who has no ending, అంతము లేని వానికి అంతం ఉన్నట్లయితే మీ దీవెన కూడా అక్కడ అంతం అయిపోతుంది. అంతం లేని వానికి అంతం లేకపోతే మన దీవెన మీద కూడా అంతం లేదు. హల్లెలూయా. You need to expect some ఆశ్చర్య కార్యములు in your life. Amen. Call out to her that her warfare has ended, that her iniquity has been removed. In the name of Jesus, I declare and decree, may you have a clear consciousness in your spirit in the name of Jesus. మీ అంతరంగములో నిర్మలమైన మనసాక్షిని దేవుడు ఆయన మీకు అనుగ్రహించును గాక. Where you do not have any consciousness of guilt or sin or any kind of shame, ఎటువంటి విధమైన పాపమును గురించిన జ్ఞప్తి కానీ, గిల్ట్ కానీ, ఆ నేరారోపణ మనసాక్షి లేకుండా ఆయన యొక్క రక్తము మిమ్మల్ని సంపూర్తిగా కడిగి పరిశుద్ధపరచుగాక. హల్లెలూయా, హల్లెలూయా. One of the greatest luxuries, ఇంకో లగ్జరీస్ చెప్తాను కదా, one of the greatest luxury ఏంటి చెప్పమంటారా? పరలోకము మనల్ని నీతిమంతులని పిలవటం. Heaven calling you righteous. Hallelujah. Come on, hallelujah. Hallelujah. If you are under the blood of Jesus Christ, మీరు ఆయన రక్తము క్రింద ఉన్నట్లయితే మీ ప్రతి పాపం అది తుడిచివేయబడింది. ఆ బ్రదర్, కానీ నేను అంత పర్ఫెక్ట్ కాదండి, నేను ఆయన కొరకు నేను జీవించే క్రమంలో అనేకమైన తప్పులు, కొన్నిసార్లు నేను ఆ శోధనలో పడిపోతున్నాను, లేకపోతే నేను ఆ పర్ఫెక్ట్ వాక్లోకి నీకు ఇంకా వెళ్ళలేకపోతున్నాను. కమ్ ఆన్, ఎవ్రీ టైమ్ యూ ఫాల్, డోంట్ ఫెయిల్ అని మీకు అర్థం అవ్వలేదు చెప్పిన మాట. మీరు పడిపోయినప్పుడు మీరు ఓడిపోబాకండి. What I mean to say is, మీరు పడిపోయినప్పుడు తిరిగి లేవండి. Come on, hallelujah. When you fall, get up and come to the blood of Jesus Christ. Hallelujah, hallelujah. ఆయన రక్తము క్రిందకు వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి అని ఆయన కృపను వేడుకొని, and then you continue your spiritual life. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు మరలా కొనసాగించాలి. ఆమె అప్పుడప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు నడక నేర్చుకునేటప్పుడు వాళ్ళు నడవలేక పడిపోతూ ఉంటారు. అప్పుడు పెద్దోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా ఇక్కడైతే వినపడిందా? చేయి పట్టుకుని నడిపిస్తారా? అది కాదు, నేను నా మైండ్ అది ఎవరైనా చెప్తారేమో చూస్తున్నాను నేను. ఓకే, కొడతాను, బాగుంది, రేస్తానని చూస్తారు, అన్నీ బాగానే. నా మైండ్లో ఎవరు చెప్పట్లే. ఎవరన్నా
అంటే మీకు ఇంకా మనవాళ్ళు రాలేదు, వస్తే మీకు నా మైండ్లో వచ్చేస్తుంది. ట్రై చేస్తూ ఉంటాడు. గ్రేట్. ఇంకా పెద్దోళ్ళు చూసి వీడికి కాలంలో బలం లేదు. అబ్బా, ఎవరు చెప్పారు? దేవుడు దీవించను కాక. వాళ్ళు ఏం చేస్తారంటే బోన్ సూప్ ఇస్తారు. సీరియస్లీ, దాంట్లో అంత బలం ఉంటుంది అంటే రేపు పొద్దున్న మీకు దేవుడు మనవాడు ఇచ్చిన తర్వాత యూ విల్ ట్రై టు అండర్స్టాండ్. బలం వస్తుందో లేదో తెలియదు కానీ, బట్ దట్స్ వాట్ ది ఓల్డర్ జనరేషన్ థింగ్స్. బట్ యాక్చువల్లీ బలం వస్తుంది. అట్లాగే మా తమ్ముడు అబ్బాయి వాడు ఫస్ట్ బర్త్డే అయిపోయి నడవట్లేదు. మా మమ్మీ ఏం చేశారంటే వాడికి బోన్స్ ఇప్పించారు. ఇచ్చిన 2 రోజులకి వాడు లేచి నడుస్తున్నాడు. ఇట్స్ హ్యాపెనింగ్. బ్రదర్, ఎందుకు మీరు మన దాకా మరి నా జీవితం ఇట్లాగే? నో, మీరు కొంచెం బోన్ సూప్ తీసుకోవాలి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బోన్ సూప్ ఏంటంటే, I will show you. Hebrews chapter 5. Hebrews రాసిన పత్రిక 5వ అధ్యాయము. And then let's read verse 12. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. నీతి వాక్య విషయములో ఏం కావాలి? అనుభవం. ఎవరు పడితే అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. Not accustomed. For everyone who partakes only of milk is not accustomed to the word of righteousness. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడయ్యుండును. అందుకని పిల్లలకి ఫస్ట్ సాలిడ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మోషన్స్ అవుతాయి, డయేరియా. కమ్మా, నేను చాలా చెప్తున్నాను పీడియాట్రిషియన్ లాగా. రైట్ రాంగ్ కాస్త చేతులు చూపించండి. ఆమేన్. ఎందుకని అంటే దేర్ ఇంటెస్టైన్ ఇట్ హ్యాస్ టు లెర్న్ టు డైజెస్ట్ దిస్ సాలిడ్ ఫుడ్. ఆమేన్. సో చాలాసార్లు దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు అనగానే పిల్లలందరికీ ఏమవుతాయి? కమ్ ఆన్, అరే ఎవరు మాట్లాడట్లేదు? అరే అది లోపలికి తీసుకోరు కదా, దాన్ని మింగలేరు, ఇంటెన్షన్ అయిపోయి ఇదంతా తప్పుడు వాక్యం. మన నీతిమంతుడు ఒక్కళ్ళేడు, ఎవళ్ళేడు నీతిమంతుడు అంతే. మన నీతి క్రియలు ఆయన దృష్టికి మురికి గొడ్ల వల్లే ఉన్నాయి. ఎవడు నీతిమంతుడు ఉన్నాడు? ఎవడున్నాడండి? ఆయన నీతిమంతుడు అంటాడండి. అశంకర ప్రార్థన వినలేదా? ఎవరు నీతిమంతుడిగా తీర్చబడలేడు? ఒరే బాబు, that's LKG, Raja. You have to come to the mature food. Amen. Hallelujah. Hallelujah. That is self-righteousness. Adi swaniti. This is God's righteousness. Idi devuni neeti. Come on, hallelujah. నేను అందరికంటే నీతిమంతుని అనుకుంటే అది స్వనీతి. నేను నా క్రియలను బట్టి నీతిమంతుని అనుకుంటే అది స్వనీతి. నేను ఈ ఆజ్ఞలన్నీ చేస్తున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుని అనుకుంటే అది స్వనీతి. నేను యోగ్యుని కాను, దేవుడు తన కృప వలన నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అని చెప్తే అది దేవుని నీతి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీ చేస్తూ కూడా మనము మన సొంత క్రియలు ఆధారం చేసుకొని దేవుని ఎదుట నిలబడం, మనము ఆయన రక్తము వలన నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అన్న దానిని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని ఆయన ఎదుట నిలబడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏమని రాయబడింది ఇక్కడ? సో పాలు త్రాగు ప్రతి వాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. తర్వాత వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను. కమ్ ఆన్ ఎవ్రీబడీ సే అభ్యాసము, అభ్యాసము. కమ్ ఆన్, అభ్యాసము. సో దిస్ ఇస్ వాట్
Isaiah 40 is challenging. Training or practicing. So who because of practice have trained their senses to discern good and evil. అభ్యాసం చేయాలి. ఏంటిదంటే నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కనుక నువ్వు నీతిమంతుడిగా జీవించు అని మన శరీరాన్ని ట్రైన్ చేయాలి, మన మనసును ట్రైన్ చేయాలి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని మనం ట్రైన్ చేయాలి. So let's complete reading these words. Verse 14, 14 వచనం. వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. ఎవరు పిలిచే సాధకము చేయబడిన. హల్లెలూయా, హల్లెలూయా. మన జ్ఞానేంద్రియాలు మన ఆత్మీయ జీవితానికి సహాయపడే విధంగా ఉండాలి, కానీ అవి అభ్యంతరకరంగా ఉండకూడదు. Come on, hallelujah. Our body must support our spiritual life. Our senses must support our spiritual life. సో దేవుడు మనకి ఇచ్చిన అవన్నీ కూడా ఏం చేయాలంటే మన యొక్క ఆత్మీయ జీవితానికి అవి సపోర్ట్గా ఉండాలి, కానీ అవి అభ్యంతరకరంగా ఉండటానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో మన పాపములు తుడిచివేయబడిన అంటే అర్థం ఏంటి అంటే యు ఆర్ మేడ్ రైచియస్. Come on, hallelujah, hallelujah. Greatest luxury God is telling, I have removed your sins. నేను గ్రేటర్ గ్లోరీ గురించి మాట్లాడేటప్పుడు, నేను ఇంకొంచెం డీప్ మాట్లాడేటప్పుడు దీని గురించి నేను తర్వాత నూతన నిబంధన ఇంకొంచెం వివరంగా నేను మీతో మాట్లాడతాను. బట్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు Isaiah 40. సో యెషయా 40వ అధ్యాయంలో ప్రభువు అంటున్న మాట ఓదార్పు. ఓదార్పు 2 సార్లు చెప్పాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రెండు సార్లు షీ హ్యాడ్ డబుల్ ఫర్ ఆల్ హర్ సిన్స్. ఆమేన్. సో మీ జీవితంలో డబుల్ శ్రమ ఉన్నట్లయితే దేవుడు మీకు డబుల్ ఓదార్పిస్తాడు. హల్లెలూయా. It can be your own mistakes. It can be just something that happened for you. Amen. కానీ దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము. Come on, hallelujah. In other words, God gonna turn even your mistakes. Hallelujah. The path that you went away, the decisions that you have made, వాటన్నిటికీ మించి ఆయన మేలు కొరకు వాటిని మరుస్తాడు. Hallelujah. Hallelujah. Just get back into the plan of God. Amen. Get back into the plan of God. And verse 3, 3వ వచనం. ఆలకించుడి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఆమేన్. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. నేను ఈ వాయిస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ద వాయిస్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ క్రైయింగ్ అవుట్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. క్లియర్ ద వే ఫర్ ద లార్డ్ ఇన్ ద విల్డర్నెస్. There is this voice that is coming to you today. ఈ రోజున దేవుని యొక్క స్వరము వాక్యం వింటున్న మీ దగ్గరికి నా మాటల ద్వారా వస్తుందేమో. I want you to pay attention to that voice. నేను దీని గురించి ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఎప్పుడు భయమైనంత భయం వేసింది. అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టెంట్లీ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నాకు సడన్గా దేవుని యొక్క వాక్యమును ఎడతెగక వింటం ఎంత ప్రాముఖ్యమో అర్థమైంది ఒకసారి. ద వాయిస్ ఆఫ్ ద వన్
దట్ ఈస్ క్రైయింగ్ ఇన్ ద విల్డర్నెస్. నేను చెప్తున్నాను, మన జీవితంలో హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే దేవుని యొక్క స్వరము విని దానిని 100% చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో దేన్ని ఏం చేయాలంటే, దేవుడు నాకు చెప్పిన దాన్ని నేను 100% నేను చేయగలుగుతున్నానా లేదా, అంటే నా శక్తి అంతటితో. I mean, we can never say I did 100%. We don't know. Amen. కానీ మన శక్తికి మించి, అంటే మన హృదయంలో నెమ్మది ఉండేదాకా, దేవుని ఎదుట మన యొక్క హృదయము ఎటువంటి కల్మషము లేకపోతే నేరారోపణ మనసాక్షి లేని విధముగా, అరే దేవుడు నాకు అప్పగించిన ఈ పనిని లేకపోతే దేవుడు నాతో చెప్పిన మాటను నేను దీనిని నా శక్తికి మించి చేసాను అన్న దృఢమైన నిశ్చయత మనము మన హృదయంలో కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దీని గురించి చదువుతా ఉంటే ఐ రిమెంబర్డ్ సో మెనీ పీపుల్. దాంట్లో నన్ను బాగా సవాలు చేసింది అవర్ ఫాదర్ అబ్రహాం. హీబ్రూస్ చాప్టర్ 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. As I read these words, may you hear the voice of God. Hallelujah, hallelujah, hallelujah. That is calling you into the plans and the purposes of God. దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ప్రణాళికల్లోకి ఆయన ఏమైతే ఆయన కలిగి ఉన్నాడో వాటిలో మీరు అడుగు పెట్టుదురుగాక. ఆమేన్. సో Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. And then I want to read verse 8, 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను. Come on. Hallelujah. 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 నేను వచ్చినాన్ని మరలా చదువుతున్నాను. అబ్రహాము పిలువబడినప్పుడు you will appear like a fool before the world when you obey the call of God. దేవుడు మీకు చెప్పిన పని మీరు చేయటం ప్రారంభించినప్పుడు మీరు మనుషుల దృష్టికి ఎప్పుడు వెర్రివాళ్ళలాగే కనిపిస్తారు. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ ఛాలెంజింగ్, మన ఆత్మీయ జీవితంలో చాలా చాలా ఛాలెంజింగ్ విషయం ఏంటంటే టు కాన్స్టాంట్లీ క్రియేట్ ఎన్ ఎన్వైరన్మెంట్ వేర్ your hearing is not interrupted. మన ఆత్మీయ జీవితంలో ఒక ఛాలెంజింగ్ విషయం ఏంటి అంటే మనం కాపాడుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. అది ఏంటి అంటే దేవుని యొక్క స్వరము మనం వినకుండా అభ్యంతరపరచకుండా ఉండే వాతావరణం మనం క్రియేట్ చేసుకోవాలి. And I'm going to speak something very powerful here today. Your life ceases when your faith ceases. మీ విశ్వాసం ఆగిపోయిన చోట మీ జీవితం ఆగిపోతుంది. Your life starts where your faith starts. మీ విశ్వాసము ప్రారంభమైన చోట మీ జీవితం ప్రారంభమవుతుంది. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే ఒక బలమైన మాట ఏంటి చెప్పమంటారా? మీరు ఈ రోజున మరలా తిరిగి విశ్వసించటం ప్రారంభిస్తే మీ లైఫ్ మరలా స్టార్ట్ అవుతుంది. 75 years పిల్లలు లేరు, 75 years జీవితం అయిపోయింది. అందరు ఇంక నెక్స్ట్ ఏంటి అంటున్నారు. బట్ at that time there is a voice that he heard from God. And Abraham obeyed God. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి Hallelujah. 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 మనం ఆయన పిలుపునకు లోబడినప్పుడు ఆయన సృష్టించినవన్నీ మనకు లోబడతాయి.
ఆయన పిలుపునకు మనం లోబడినప్పుడు మన మీద చెలరేగుతున్న తుఫాను మనకు లోబడుతుంది. Every situation and circumstance is under the working power of God's word. క్రియాశీలమైన దేవుని యొక్క వాక్యం యొక్క అధికారం క్రింద సృష్టించబడిన యావత్తు పని చేస్తూ ఉంది. ఆమేన్. సో మనం ఆయన పిలుపునకు లోబడితే, నేను చెప్తున్నాను, మీరు మీ జీవితంలో దేని గురించి భయపడాల్సిన అవసరం లేనే లేదు. You need not fear for anything. And I'm going to tell you how to tap into that supernatural power. ఆ సాధారణమైన శక్తిలోనికి మనం ఎలా పాలుపబులు పొందాలో నేను ఈరోజు మీకు వివరించబోతాను. హడావుడికి చెప్పేస్తుంటే చాలామందికి దే కుడ్ నాట్ క్యాచ్ ఇట్. మళ్ళీ నేను చెప్పిన స్టేట్మెంట్, ఆయన క్రియాశీలకమైన శక్తి క్రింద సృష్టించబడిన ప్రతిదీ ఆయన మాటకు లోబడి నడుస్తూ ఉన్నాయి. సో మనం ఆయన మాటకి లోబడితే ఇమ్మీడియట్గా మనం ఏమైపోతున్నాం అంటే, యు ఆర్ ఇన్ గాడ్స్ ఓన్ ఫీల్డ్. దేవుని యొక్క పరిధిలోనికి మనం వచ్చేసాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు, and Abraham, when he was called, obeyed by going out to a place which he was to receive for an inheritance, and he went out not knowing where he was going. Which he was to receive for an inheritance. He went out not knowing. Hallelujah. ఇక్కడ చర్చ్ స్టార్ట్ చేస్తామని తెలియకోకుండా మేము గురునానక్ కాలనీ దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. అస్సలు నేను ఎప్పుడు అనుకోను కూడా అనుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. We thought this place belonged to the richest people of Vijayawada. We thought this place belongs to the upper caste community of Vijayawada. Come on, let's speak it. Amen. Which is true. నిజమే అది. ఈ స్థలం నిజంగా విజయవాడలో ఉన్న వాళ్ళు, ద రిచ్ పీపుల్, ది హైయర్ కమ్యూనిటీ. ఆమేన్. నెవర్ థాట్. ఆమేన్. బట్ వెన్ గాడ్ చేంజ్డ్, కమ్ ఆన్, హల్లెలూయా, దేవుడు నా సీజన్ 0ని సీజన్ 1కి మార్చినప్పుడు, కమ్ ఆన్, హల్లెలూయా, 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 దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చాడు. నేను చెప్పే కదా, ఇప్పుడు సీజన్ 1 నుంచి సీజన్ 2కి వెళ్ళబోతున్నాం. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎంత పెద్ద కొండ ఉందో, అప్పుడు ఎంత, ఐ మీన్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్, ద కైండ్ ఆఫ్ ద వెయిట్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ మై స్పిరిట్. ఇంకా మనం అంత బాగుంది, రిలాక్స్ అయిపోయే టైం దేవుడు అన్నాడు, నువ్వు లేచి, కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. You have another mountain to conquer. There is another valley that you need to fill up. Come on, hallelujah. నువ్వు ఎక్కవలసిన కొండ ఇంకొకటి ఉంది కుమారుడా, నీవు పూడ్చవలసిన లోయ ఇంకొకటి ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. అదేంటంటే నువ్వు ఎక్కిన కొండే ఇప్పుడు లోయ అయిపోయింది. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు దీన్ని పూర్తి చేయాలి. ఆమేన్. అండ్ దెన్ నేను చూపించే ఆ శిఖరమునకు నువ్వు ఎక్కాలి. కమ్ ఆన్, హల్లెలూయా. And then the Lord is challenging me in Isaiah 40. Oh, you bearer of good news, get on the highest mountain. Come on, వచ్చిన చదువు ఎంత అద్భుతంగా ఉందో. Isaiah 40, యెషయా 40వ అధ్యాయం. And then let's read, వచనం verse 9, 9వ వచనం. సియోను సువార్త ప్రకటించున్నదానా, సియోను సువార్త ప్రకటించున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము. Come on, hallelujah. Come on, hallelujah. Oh, hallelujah. ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమా, సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుమని, ఇదిగో నీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించుము. Come on, hallelujah, hallelujah. There is another mountain that you need to conquer, dear child of God. There is another mountain that you need to go. Amen.
There is another exam that you need to write. There is another job you need to try. There is another business that you need to step into. Come on, hallelujah, hallelujah. నువ్వు రాయవలసిన ఎగ్జామ్ ఇంకొకటి ఉంది. నువ్వు అప్లై చేయాల్సిన జాబ్ ఇంకొకటి ఉంది. కమ్ ఆన్, నువ్వు స్టార్ట్ చేయాల్సిన బిజినెస్ ఇంకొకటి ఉంది. I mean, what you have reached, God is saying, son, this is a value for your next season. నేను నెక్స్ట్ ఏ సీజన్ కొరకైతే నేను సిద్ధపరిచాను, ఇప్పుడు నువ్వు ఉన్న సీజన్ కంపేర్ చేస్తే అది లోయలాగుంది. నువ్వు లోయను కమాన్ పూడ్చాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ ఈ సీజన్ ఎట్లా ఉంటుందంటే దేవుడు ఆయన ఈ సీజన్లో దేవుడు ఆయన మనల్ని చాలా రాడికల్గా ఆయన మారుస్తాడు. ఆమేన్. I speak some radical transformation in your life in the name of Jesus. ఎవరు ఊహించని మార్పు. Come on, hallelujah. ఎవరికి అంతు పట్టని మార్పు. Amen, hallelujah. Oh, hallelujah. Everybody say preparation. Verse 3 says, clear the way for the Lord in the wilderness. అందుకని మనం ఏం చేయాలంటే అరణ్యములోకి వెళ్ళిపోవాలి. You need to go into your no man's land. You need to go into a place where nothing gets inside you. ఏది మన హృదయంలోనికి రాని ఒక ప్రదేశానికి వెళ్ళిపోవాలి మనం. చాలాసార్లు మనం ఎక్కువ ఎవరితో మాట్లాడుతుంటాం, ఎవరు మనల్ని ఎవరితో అసోసియేట్ అవుతూ ఉంటామో వాళ్ళే మన జీవితాన్ని నడిపించేస్తూ ఉంటారు తెలియకోకుండా. వాళ్ళు మాట్లాడే భాష మనకు వచ్చేస్తుంది, వాళ్ళు నడిచే విధానం, వాళ్ళు ఎలాగ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తుంటారో తెలియకోకుండా అది మనకి వచ్చేస్తూ ఉంటుంది. I mean, nothing wrong to learn great things and good things. Amen. But I'm talking about divine things. Amen. ఎవరు అసోసియేషన్ దేవుడు ఆయన పిలిచిన పిలుపు నుంచి మనలను ప్రత్యేకపరచకూడదు. ఏ రిలేషన్షిప్, ఏ అసోసియేషన్, ఏ ఫ్రెండ్షిప్, ఏ ఫెలోషిప్ ఏదైనా సరే దేవునితో సహవాసం లేకపోతే దేవుని యొక్క పిలుపు తర్వాతే. Hallelujah, hallelujah, hallelujah. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు let me tell you, God told me something. ఎవరు మనకు సహాయం చేయడానికి రారు. Let me tell you, nobody will come to help you. మనము దీన స్థితిలో ఉంటే ఎవరు సహాయం చేయడానికి రారు. See, if you're blessed, if you're rich, if you're famous, everybody will try to come. మన దగ్గర డబ్బులుండి ధనం ఉండి మనము కొంచెం ఫేమస్ అయ్యి మనం బాగుంటే మనకు ఆస్తి ఉంటే అందరు మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. బట్ మనకు అవసరమైన టైంలో వెన్ వీఆర్ ఇన్ హంబుల్ స్టేట్ నోబడీ విల్ కమ్. హార్డ్ ట్రూత్. రైట్ ఆర్ రాంగ్? సో మనం ఏంటంటే జనం మీద ఆధారపడి ఫోన్ చేసి ఎక్కడున్నావు, వస్తా ఇప్పుడు ఇక్కడ చదువు మళ్ళీ వెనక్కి వెళ్ళా తీసుకొని రా. ఏది పెరుగు కప్పు. దేవుడు ఏం చేశాడంటే పెరుగు కప్పు కూడా వెళ్ళి మనమే తెచ్చుకునే ప్లేస్లో పడేస్తాడు. ఊరికిన ఉదాహరణ. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకా పద్దాకలు కొట్టుకెళ్ళాక పెరుగు కప్పు తీసుకురాలేక ఏం చేశాడంటే అడవితేనే మిడతలు తింటా ఉన్నాడు. ఎవరు? యోహాను. ప్రభు ఏమో పెరుగు, హీ వాస్ టేకింగ్ కర్డ్స్ అండ్ మిల్క్. యోహానుకు అవసరమా? అవసరం లేదు. యోహాను కనుక ఇంట్లో ఉండుంటే మంచి జున్ను మొక్కలాగా అయిపోయి ఉండేవాడు. ఆ పాలు, మేగడ, పెరుగు, జున్ను. అప్పుడప్పుడు రాహుల్ తీసుకొస్తున్నాను, గేదె నిన్న ప్రేర్ చేయనన్న. సో మాకు అప్పుడప్పుడు జున్ను కాసుకోకుండా ఆ జున్ను పాలే చాలా ఎక్కువ అయిపోతాయి. దిస్ జస్ట్ వన్ విత్ కపుల్ ఆఫ్ అవర్ చర్చ్ మెంబర్స్. ఆ దినాల్లో అసలు మనుషుల జీవన విధానమే ఓన్లీ క్యాటిల్. రోజు ఆ జున్ను తిని, ఆ వెన్న తిని, ఆ మేగడి తిని, ఆ నెయ్యి తిని మనిషిని ఇట్లాగా ఎవరన్నా ఆంటీ ఇలా గిల్లితే జున్ను ఆ బొగ్గలో నుంచి నెయ్యి వచ్చేస్తుందేమో. ప్రిపరేషన్.
ఈ ప్రిపరేషన్ గురించి దేవుడు ఎన్ని మాట్లాడుతున్నా చెప్పలేదు. స్పిరిచువల్, ఫిజికల్, ఫైనాన్షియల్. ఫిజికల్, మెంటల్ కూడా చెప్దాం అనుకుంటున్నా. స్పిరిచువల్, మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్. స్పిరిచువల్, మెంటల్, ఫిజికల్, ఫైనాన్షియల్. స్పిరిచువల్ ప్రిపరేషన్. Spiritual preparation. Are you all ready for that? Deuteronomy chapter 6, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. మార్గము సిద్ధపరచుడి. Prepare, prepare, prepare. Everybody say prepare, prepare, prepare. Prepare, prepare, prepare. మీరు ఎవరి లైఫ్ అన్న చూడండి దేవుని యొక్క వాక్యంలో. You only see this word. అదేంటంటే అండ్ యెహోవా వాక్కు ప్రత్యక్షమై అన్నమాట. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. లెట్స్ రీడ్. ముందు 2 వచనాలు చదువుదాం. నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి. వెయిట్. ఎంతమంది కుమారుని చూడటానికి ఇష్టపడుతున్నారు? కొంతమంది ఈ పరదేశంలో ప్రియులారా ఆ పాట వాళ్ళు 60 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసేస్తుంటారు. దేవుడు సరదాగా మాట్లాడినా హీ ఈజ్ ఆల్వేస్ టాకింగ్ అట్లీస్ట్ 2 generations. జస్ట్ న్యాచురల్గా, క్యాజువల్గా మాట్లాడినా సరే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీకొనుచు నీ దినములన్నిటను, నీ జీవిత దినములన్నిటను. కమ్ ఆన్. నీ జీవిత దినములన్నిటను. అందరూ ఆ మాట చెప్పండి. నీ జీవిత, ఇది ఎక్కడో విన్నట్టుంది ఈ మాట. నీ జీవిత దినములన్నీ. అది ఎక్కడన్నా ఎన్నట్టు గుర్తొస్తుందా? అద్భుతం. నీకు తొందరగా పెళ్ళి అవును కాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా అలా మ్యారేజ్ ప్రామిసెస్, ఆ కవెనెంట్ ప్రామిసెస్, ఆ నిబంధన ప్రమాణముల్లో ఈ మాట కనబడుతుంది. నీ జీవిత దినములన్నిట్లో ఈమెకే భర్త అయి ఉందువా, ఈయనకే భార్య అయి ఉందువా అంటే వీళ్ళు ఉందును అని చెప్తారు. సో నీ జీవిత దినములన్నిటిలో నువ్వు దేవుని యొక్క వాక్యమును ఒక్కరోజు కూడా చదవలేదని చెప్పట్లేదు. ఈరోజు ఎగ్జామ్ అన్నా, ఈరోజన్నా రాత్రి పడుకొని 12 o'clock లేచానన్నా, ఎప్పుడు నెక్స్ట్ డే. సో ఈరోజు నాకు టైం లేదన్నా. నో, నీ జీవిత దినములన్నిటిలో there should never be a day in your life where you say, I never read the word of God, I never meditated. నేను దేవుని యొక్క వాక్యమును చదవలేదు, దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయలేదని చెప్పే రోజు మీ జీవితంలో ఉండకూడదు. మీరు ఏమనుకోనంటే మీకు భయపెట్టే మాట ఒకటి చెప్తా. మీరు ఎన్ని దినాలు దేవుని యొక్క వాక్యమును చదువుకోకుండా ఉంటారో అన్ని దినాలు మీ లైఫ్లో కట్ అయిపోతూ ఉంటాయి. సీరియస్. ఇంకా సీరియస్ విషయం ఏం చెప్పమంటారా? సంవత్సరాలు కట్ అవుతాయి. ఎందుకంటే దేవుని యొక్క క్యాలెండర్ ఇట్ వర్క్స్ డిఫరెంట్లీ. వాళ్ళు 40 దినములు వాళ్ళ యొక్క తిరుగుబాటు నిమిత్తము 40 సంవత్సరములు వారు అరణ్యములో గొర్రెల కాపరులుగా ఉన్నారు. 1 day ఈక్వల్ టు 1 year. ఈరోజు చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. క్యాలెండర్లో వాక్యాలు ఏమేంటి బ్రదర్ పెట్టే అవి చదవరు ఫస్ట్. కొంతమంది ఏంటంటే క్యాలెండర్లో ఏంటంటే పొద్దున్న వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఎస్పెషల్లీ ద వే వీ గ్రూ అప్, పొద్దున్నే మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే మా డాడీ కానీ మమ్మీ, నాన్న వాకింగ్ చదివాను, వాకింగ్ చదివావా. మీరు కూడా మీ ఇంట్లో వాతావరణం మీ పిల్లల్ని అడగాలి. వాకింగ్ చదివా ఈరోజు, వాకింగ్ చదివావా. మనం అడిగితే రే బ్రష్ చేసుకోరు నాని. అదేం బ్రష్ చేసుకుంటే ఇడ్లీ తింటుంటాడు.
ఆర్ లేకపోతే కొంతమంది ఓవర్గా వీడు ఇప్పటికిప్పుడే కలెక్టర్ అయిపోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, లెక్కల పరీక్ష ఉంది చెప్పు, నువ్వు రెడీ అవుతూ 9వ ఎక్కని చెప్పు నాకు, ఆ ప్రిన్సిపల్ చెప్పు. కొంతమంది గట్టిగా చదువుతూ పిల్లలు రెడీ అవుతూ ఉండేవారు, నేను చూసాను అట్లాగా. వాట్ యు నీడ్ టు డూ? వాటన్నిటికంటే మన శ్రద్ధ దేనికి వహించాలంటే, నీవును నీ కుమారుడు పొద్దున్న లేచి 9వ ఎక్కని చెప్పాలి. Let's continue reading. చదువుదాం. ఆయన కట్టడలన్నయు ఆజ్ఞలన్నయు నీ జీవిత దినములన్నిటిలో గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు. కమ్ ఆన్, హల్లెలూయా. మనం చదువుతా ఉంటే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. You have to take this word very, very seriously. Amen. హల్లెలూయా. అందుకని పొద్దున్నే లేచి 1 గంట సేపు కనీసం ఒక సర్మన్ వినండి అని చెప్పేది ఎందుకంటే మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు. యువర్ లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్. ఆమేన్. సో నువ్వు దీర్ఘాయుష్మంతులగునట్లు నువ్వు స్వాధీనపరచుకొనుటకు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకును మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ రీడ్ వర్స్ 3, 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు. సో పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. అసలు పెద్ద లైఫ్ ప్రిన్సిపల్ ఈ ఒక్క వచనంలో ఉంది. వింటే అనుసరిస్తే అంటే అబ్జర్వ్ అన్నమాట. ఫస్ట్ యూ హియర్, యూ లిసన్. ఆమేన్, హల్లెలూయా. యూ షుడ్ లిసన్ అండ్ దెన్ అబ్జర్వ్. ఆర్ బీయింగ్ కేర్ఫుల్ మీన్స్ యూ అబ్జర్వ్. మీరు విని అనుసరించి నడుచుకొనవలెను. అండ్ దెన్ యూ విల్ డూ ఇట్. ఆమేన్. వినకపోతే ముందు అవి మనకి గమనంలోనికి కూడా రాదది. సో మీకు హోంవర్క్, ఈ 6వ అధ్యాయం అంతా చదవాలి. చదువుతారా, చదవరా? సో 4వ వచనం కూడా చదువుదాం. మీకోసం మీరు మొత్తం చదవను కానీ 4వ వచనం చదువుతాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. రోజు పొద్దున్న మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా డాడీ ఈ వాక్యం చెప్పించేవాళ్ళు. ప్రతిరోజు ఈ మాట చెప్పాము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలెను. కమ్ ఆన్, చదవండి సిస్టర్. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలి? మళ్ళీ చదువు సిస్టర్. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. Come on, hallelujah, hallelujah, hallelujah. చదవండి సిస్టర్. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు యు మస్ట్ క్రియేట్ ఎన్ అట్మాస్ఫియర్ వేర్ యు టాక్ అబౌట్ గాడ్ టు యువర్ చిల్డ్రన్. హల్లెలూయా. సో మీరు ఇదంతా చదువుతారా? ఆమేన్. ఇక్కడ నుంచి చాప్టర్ 8 ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. అండ్ దెన్ లెట్స్ రీడ్ వర్స్ 1. మొదటి నుంచి చదువుదాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది. అబ్బా, హల్లెలూయా. అందరూ చెప్పండి, బ్రతికి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది.
అభివృద్ధి ఇస్ గాడ్స్ ఐడియా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దానిని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి. మనము దేవుడు మనకిచ్చిన దాన్ని పొజెస్ చేయాలంటే ముందు మనకి ఫీడింగ్ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి వారి యొక్క హృదయం ఎంత పిరికిగా ఉందో చెప్పలేను అసలు. బికాస్ దేర్ హార్ట్స్ వర్ నాట్ ఫెడ్, దేర్ హార్ట్స్ వర్ నాట్ వెల్ ఫెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చేత వారి హృదయములు పోషింపబడలేదు. వారి హృదయములు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా వినంగానే భయము, ఏదైనా న్యూస్ చూడంగానే భయం, లేకపోతే ఏదైనా డాక్టర్ రిపోర్ట్ చూడంగానే భయం, లేకపోతే ఏదైనా ల్యాక్ రాగానే భయం. నో 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 నో. సో ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దెన్ యూ విల్ బి ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. లెట్స్ కంటిన్యూ రీడింగ్. చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువోలేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు, నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు, నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో 40 సంవత్సరములు, అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని, దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. I want you to read this verse again. నేను వచ్చిన మరలా చదువుదాం అనుకుంటున్నాను. He humbled you and let you be hungry and fed you with manna which you did not know, nor did your fathers know, that he might make you understand that man does not live by bread alone, but man lives by everything that proceeds out of the mouth of the Lord. So ఆహారము వలన కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. Come on, hallelujah. ఈ మాట నా మైండ్ని మరలా మండిచేసింది. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, ముందు మనకు తెలియాలి. Come on, hallelujah, hallelujah, that the word of God is the source of your life. Everybody say source. నేను చాలా చెప్దాం అనుకున్నా కానీ ఇదొక్కటి ఈరోజు కనుక నేను డ్రిల్ చేయగలిగితే I believe I achieved my goal. This is a very, very powerful verse. మళ్ళా చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నిన్ను అణచి. ఇప్పుడు నేను 2-3 మాటలు చెప్తాను, మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రౌడ్ పీపుల్ డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హంబుల్ పీపుల్ దే టేక్ టైమ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలామంది ఎందుకు దేవుని యొక్క వాక్యం చదవట్లేదంటే వాళ్ళ గర్వం. నేను అది చదవకపోయినా ధ్యానించకపోయినా నేను జీవించగలుగును అన్న గర్వం. అండ్ మోస్ట్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ అది గర్వం అని కూడా తెలియదు చాలామందికి. దేవుడు అందుకని ఏం చేస్తాడంటే అనిచ్చాడంట వీళ్ళ హృదయమును. మనం ఏం చేయాలంటే విత్ ఆల్ ద టెక్నాలజీ అండ్ సోఫిస్టికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్స్ అండ్ డిగ్రీస్ ఓవర్ అవర్ హెడ్ వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. హల్లెలూయా. మనకు తెలిసిన జ్ఞానము, మనకున్న డిగ్రీలు, మనకున్న వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. ఏవి కూడా దేవుని యొక్క వాక్యమును మనకి దూరం చేసే స్థితిలో లేకపోతే స్థాయిలో స్థానంలో వాటిని ఉంచకూడదు. Hallelujah. 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 I want to go a little bit deeper here. Are you already here? నేను మళ్ళా చదువుతున్నాను, నాకు అర్థమైనట్టు చదువుతున్నా. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. కమాన్ బ్రదర్, రేపు ఫీజు ఎట్లా కట్టాలి? ఆయన వాక్యము వలన. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ అనారోగ్యం నుంచి నేను ఎలా బయటికి రావాలి? ఆయన వాక్యము వలన. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మలో నేను చూస్తున్న పిక్చర్ మీరు చూచుదురు కాక. ఆమేన్, హల్లెలూయా. బ్రతుకుదురని, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుదురని నీకు తెలియచేటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగు చేసి, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. He let you be hungry. ఎందుకని అంటే so that you will depend on the word of God. ఆయన వాక్యము మీద ఆధారపడినట్లు. సో మీలో చాలామందికి ఈ మాట అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. I want you to చాలా సింపుల్గా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగిచ్చేస్తాను. I want you to take you to Matthew's Gospel chapter 14, మత్తయి సువార్త 14వ అధ్యాయము. Hallelujah. Yeah, this just blew my mind away. Everybody say preparation. 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 అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడి, తన పిలుపు, దేవుని పిలుపునకు లోబడి ఎచ్చటికి వెళ్ళవలెనో తెలియకుండానే తెలియకనే వెళ్ళాడు. He went to a place not knowing where he was going. So now Matthew's Gospel chapter 14. సో నేను చెప్తున్నాను, దేవుని యొక్క మాటకి మనము విధేయత చూపించినప్పుడు మన జీవితం అంతా, all our life is protected in the voice of God. మనం చూస్తున్న ఏ సృష్టి అయినా సరే ఆయన యొక్క మాట యొక్క ప్రభావం కింద పనిచేస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో మన జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో దాన్ని చెప్తే ఈ కనెక్షన్ అంతా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాప్టర్ 14, 14వ అధ్యాయము. And then quickly I'm reading verse 24, 24వ వచనం. అప్పటికి ఆ దోణ దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా. Come on, hallelujah. And Jesus spoke. Everybody say Jesus spoke. And Jesus spoke. And Jesus spoke. But immediately Jesus spoke. ఆయన మాట్లాడి ఏమని చెప్పాడు? What did he say? నేనే భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి. యేసే మాట్లాడితే ఇమ్మీడియట్గా ధైర్యం లేకపోతే తెచ్చుకోవాలి మనం. ఆమేన్. టేక్ కరేజ్, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి. చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. నాకు ఈ వచనాలు కావాలి. I want to read it slowly. నేను కొంచెం verse 29 and verse 30. So what does verse 29 say? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి. Don't let what you see disconnect you from what you heard. మళ్ళీ చెప్తాను. Don't let what you see disconnect you from what you heard. మీరు ఏదైతే విన్నారో, మీరు చూచేది, మీరు విన్న దాని నుంచి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేయకుండా మీరు కాపాడుకోవాలి. మీరు చూచేది, మీరు వినిన దేవుని యొక్క మాట నుంచి డిస్కనెక్ట్ చేయకుండా, దేవుని యొక్క మాటని డామినేట్ చేయకుండా, దేవుని యొక్క మాటను అది సవాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, see, don't distract
ఫ్రమ్ వాట్ గాడ్ హ్యాస్ స్పోకెన్. దేవుడు మీతో మాట్లాడిన మాట మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అవి డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. Now my question here today, I'm telling you the key for the supernatural. Amen. నేనే రా అని ప్రభు పిలిచినప్పుడు పేతురు నడుస్తూ ఉన్నాడు నీళ్ళ మీద. నడిచాడు. హీ వాక్డ్. కానీ చూచిన వెంటనే మునిగిపోతున్నాడు. దీనిని గాలిని చూస్తే భయం వేస్తుంది, ప్రభువును చూస్తే విశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది. చూడండి, ఈ రెండు ఒకటే అట్మాస్ఫియర్లో, ఒకటే టైంలో, ఒకటే ప్లేన్లో జరుగుతూ ఉంది. దిస్ ఈస్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ. ఒకేసారి జరుగుతూ ఉంది. ఆయన పొందిన దెబ్బల వల్ల స్వస్థత అంటే ఆయన దెబ్బను చూస్తూ ఉంటే నీ దెబ్బ మారుతూ ఉంటుంది. రిపోర్ట్ని చూస్తూ ఉంటే దెబ్బ పెరుగుతూ ఉంటుంది. ఆయన చూస్తూ ఉంటే దెబ్బ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ రిపోర్ట్ చూస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. నిన్న ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమయ్యారంటే ఇటు చూశారు. కమాన్. నాకు ఒకటి అర్థమైంది. అదేం అర్థమైంది అంటే దేవుని యొక్క మాట. ఇది తమాష కాదు. మీరు ఒకసారి బీచ్కి వెళ్తే అర్థమైంది. నేను మొన్న బీచ్లోకి వెళ్ళాను. దాదాపు కొంత దూరం వెళ్ళాను. కొంచెం నా కళ ఇక్కడ దాకా వచ్చేదాకా వెళ్ళాను. ఇంక అక్కడ దాకా వెళ్తుంటే మా అభిషేక్ అరుస్తూ ఉన్నాడు, డాడీ వచ్చే అని. ఆ ముందు రోజు నేను దిగల. ఇక్కడికి వచ్చి దిగవేయండి డాడీ. దిగితేనేమో వద్దు అంటున్నారు. మనం దిగితే లోతుకే దిగుతాం. ఇక్కడ బయట శాండ్ క్యాసిల్ చేసుకోవటం, గవ్వలు ఏరుకోవటం, నత్తలు, పీతలు అసలు ఎంత స్పీడ్కి వెళ్తున్నాయి చెప్పలేను అసలు. పీతలు ఎవరు రాశారు ఆంధ్రుల పీతలని? అంటే బొట్టలో ఉంటేనే. బట్ అక్కడ మాత్రం అసలు ఎంత స్పీడ్ పట్టుకుందాను. ఒక పీతను చూస్తే అవి ఎంత తుర్రమని వెళ్ళిపోతున్నాయి. అయ్యో హోల్స్ చేసుకున్నాయి, దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి అవి. నేను ఇక్కడ దాకా వెళ్ళాను. అలా వస్తూ ఉంది. నాకు అప్పుడు వచ్చిన ప్రభు జ్ఞాపకం చేశాడు. ఆయన వైపు చూస్తే సూపర్ న్యాచురల్ పవర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆయన వైపు చూస్తూ ఉంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోతూ ఉంటే, గబుక్కున్న మనుషుల వైపు చూస్తే కట్ అయిపోద్ది అక్కడతో. Come on, hallelujah. See, there is a supernatural thing that you can operate. అందుకనే మనము దివారాత్రంలో ఆయన వాక్యమును ధ్యానించేస్తూ ఉంటే there is a connection that you should never ever disconnect. ఇది మాట్లాడుతూ ఉంటే చాలా మందికి ఫూలిష్గా అనిపిస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ, యెహోవా అక్కడేమో రాయబడింది డెట్రానమీలో, ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. అంతేనా? యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మాట వలన. మీకు అర్థమైంది? అర్థం కాలేదు? నాకు అర్థం అవ్వట్లేదు. తీసేస్తాయి అంటే మనం ఏమైపోవాలంటే మన లైఫ్లో ఉన్న ఆ పరిస్థితుల నుంచి బయటికి రావటం అనేది, మనం ఏది విని ఉన్నాం, ఏది వింటున్నాం, ఈ రెండింటి మధ్య యుద్ధం. మన సౌండ్ సిస్టమ్ అప్పుడప్పుడు ఎక్కువ పెడతా ఉంటారు. చిన్నప్పుడు మా ఆయన అంకుల్ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా పెడుతున్నారు, వాళ్ళ అబ్బాయి పెడుతున్నాడు. ఫస్ట్ సౌండ్ సిస్టమ్ పెట్టంగానే మైక్ పెట్టి హాలా 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 హాలా, దాన్ని ఊరంతా వినపడేలా పెట్టేవాళ్ళు ఎక్కువ. మీకు గుర్తుందా? ఎవరు గమనించలేదా? ఇప్పుడు ఏమొస్తుందో మైక్ అనుకునేవాళ్ళు. ప్రభు రా అని పిలిస్తే రా 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 రా. దేర్ ఈజ్ నో ఎకో. ఒకసారి ఆమేన్, హల్లెలూయా. వెలుగు కలగమని ఒకసారి చెప్పాడు ఆయన. వెలుగు గు 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 కలుగు గు 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 గు. దేర్ ఇస్ నో ఎక్కువ. మనకు మాత్రం ప్రభా మరి ఒకసారి మాట్లాడవు,
గబ్రియల్ దూతని పంపించు ఇంటికి. మనకి మరలా ధైర్యం, మరలా మాట్లాడటం, మరలా అసలు మరలా వాక్యం. నో, యూ డోంట్ నీడ్ ఇట్. పేతురు రా అని నాకు ఒకటి అర్థమైంది. అదేంటి అంటే, ఆ రా అన్న మాటని విన్నానని వినలేదని పేతురు నడుస్తున్న ప్రతి నీటి బొట్టుకి ఆ మాట ప్రోగ్రామ్ చేయబడి ఉంది. ఎవ్రీ మాలిక్యూల్, ఎవ్రీ వాటర్ మాలిక్యూల్ హ్యాస్ బీన్ ప్రోగ్రామ్డ్ టు సెన్స్ Peter's senses. Hey, come on. మీకు అర్థం కాలేదు, నాకు అర్థం అవ్వట్లేదు. నేను వాక్యం వింటున్నానా లేదా అనేది, ఐ మీన్ కొంచెం మనం చెప్పచ్చు. నేను ఎంత కన్ఫ్యూజ్ చేస్తాను మీకు తెలుసా బ్రదర్? అవునా? మనం కూడా కన్ఫ్యూజ్ చేయండి సిస్టర్. దేవుడు మీకు తెలుసా? నాకు తెలియదండి. బ్రదర్ని అడగని చెప్తారని చూస్తే ఆయన చూస్తే ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసి నేను నన్ను తిట్టని తప్పించి ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసి ఎప్పుడు నన్ను తిట్టమే కదా. సో ఆయన సబ్జెక్ట్ ఏదైనా సరే లాస్ట్లో ఆవిడ అవునన్న దానికి అది ఏమకే భర్తనై ఉందును బ్రదర్ని అడగని చెప్తాను. సిస్టర్ అసలు మామూలుగా ఎంత కన్ఫ్యూజ్ చేస్తారో పాస్టర్ గారు మీకు తెలియదు, నాకు తెలియదు. అవునా? ఓకే, కాదు మనకి కాదు తెలియాల్సింది, మీరు నడుస్తున్న అలకి తెలియాలి. కమాన్, హల్లెలూయా. అలకి ఆల్రెడీ తెలిసిపోద్ది. కమాన్, హల్లెలూయా. మీ ఒంట్లోకి వచ్చిన క్యాన్సర్కి తెలియాలి. కమాన్, ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత కలిగి ఉన్నది అన్న విషయం. కమాన్, హల్లెలూయా. ఆ మాటను మాత్రమే వింటున్నావని. కమాన్, హల్లెలూయా. ఆ మాటను మాత్రమే చూస్తున్నావని. కమాన్, హల్లెలూయా. ఓ, దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్ థింగ్. ఆ ప్రతి మాట వల్ల ప్రతి మాట అంటే ప్రతి అంటే దాంట్లో ఒక్క మాట ఇలా మిస్ అయితే నా కాలు లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్క మూమెంట్ ఆయన చెప్పిన మాటని మర్చిపోయి, దిస్ హ్యాపెన్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఒక్క మూమెంట్ దేవుని మీద నుంచి ఫోకస్ ఒక్కసారి నా మీదకి చెలరేగుతున్న ఆ అల మీదకి వెళ్ళిపోతే నా లైఫ్ ఎండ్ అయిపోద్ది అక్కడ. దిస్ ఇస్ సీరియస్ బిజినెస్. మనమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పమంటారా? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు నాకు విరోధముగా రూపింపబడిన ఆయుధము వర్ధిల్లదు. నాకు విరోధముగా రూపించబడిన ఆయుధం అయిపోయింది. ఎప్పుడైతే నేను జీవితం మన ఇయర్ దేవుని యొక్క మాటకి డిస్కనెక్ట్ అయిపోతే మనము దేవుని యొక్క శక్తి నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. వెరీ సింపుల్. పేతురు అసలు ఆ నీళ్ళకి ఎలా తెలుసు ఈ యాజకులని వీళ్ళ మీద మందసం ఉందని? Come on, hallelujah. Every water molecule, every created thing, anything that has life or no life, జీవం ఉన్నవి జీవం లేనివి, నీవు దేవుని యొక్క వాక్యమును వింటే అవి నీకు సహకరించమని అవి ప్రోగ్రామ్ చేయబడి ఉన్నాయి. Come on, hallelujah. Oh, this is a very powerful thing. Hallelujah. 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 Come on, everything around you. బ్రదర్, నేను ఎంత పని చేస్తున్నా, నేను ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎంత బిజినెస్ చేస్తున్నా, నాకు ఏ మాత్రం రిజల్ట్ రావట్లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ నో రిజల్ట్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ నో సక్సెస్. యూ ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్. యూ డిజర్వ్ టు బి సక్సెస్ఫుల్. యూ మస్ట్ బి సక్సెస్ఫుల్. అతడు నీటి కాల వల్ల ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు తనకు పెళ్ళైద్ది, తన కాలమందు తనకు పిల్లలు పడతారు, తన కాలమందు తనకు కమాన్ హల్లెలూయా ఫలమిచ్చు చెట్టు వలె. కమాన్ హల్లెలూయా. హల్లెలూయా.
Maybe if you're out of your season, God is telling you, son, I am giving a new chance. Daughter, I am giving a new chance. Kumarta, Kumarada, nenu oka new chance nistunanu. Adenti ante stick your ear to my word. And I will turn your life into season 2. నీ జీవితాన్ని సీజన్ 2 లోకి నేను మార్చేస్తాను. Oh, hallelujah. Come on, hallelujah. అసలు పెళ్ళిళ్ళ గురించి, పిల్లల పెళ్ళిళ్ళ గురించి, వాటి గురించి, ఉద్యోగాల గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. Come on, hallelujah. Hallelujah. I am telling you seriously. Hallelujah. Hallelujah. Come on, hallelujah. మీరు ఏ బిజినెస్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. Come on, hallelujah. God has orchestrated everything. God has programmed everything. మనం చేయాల్సింది ఏంటంటే, you just stick yourself to the voice of God, to the word of. ఒక్కసారి కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండండి. Preparation. దీని ఏంటంటే preparation. Spiritual preparation. Spiritual preparation starts with stuffing yourself with the word of God. Spiritual preparation. దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో. Oh, hallelujah. టైం లేదు కానీ చదువుతున్నాను నేను. Psalm 112 verse 1. 112వ కీర్తన మొదటి వచనం. Thank you, Jesus. I speak a miracle for many people that were word lovers here in the name of Jesus. వాక్యమును ప్రేమించి, వాక్యమును ప్రాధాన్యతే అనేక మంది ఇక్కడ ఉన్నారు. నేను లేరన్నట్ల. I know by the Spirit. దేవుడు మీ జీవితంలో పిచ్చి కార్యాలు చేస్తాడని చెప్తున్నాను. Sudden miracles in the name of Jesus. Hallelujah. You didn't miss anything. Come on, hallelujah. ఒకవేళ పొరపాటున మన యొక్క బలహీనత వల్ల మిస్ అయినా, God will restore double to you in the name of Jesus. Amen. We are not perfect. We are not perfectly hearing. Amen. We have our own mistakes or weaknesses in the flesh, so as to say. ప్రతి మనిషి అవిటితనంతో ఉన్నాడు. Every man. He is with a disability. ఆ డిసెబిలిటీని ఆయన హీల్ చేయటానికి, రీప్లేస్ చేయటానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పవర్ఫుల్ వర్డ్. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో తెలియదు కనుక ఆత్మతానే. కమ్ ఆన్, హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. ఓకే. యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద. Come on, hallelujah. 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 పిల్లలు బలవంతులై ఉండాలంటే తల్లిదండ్రులు దేవుని యొక్క వాక్యం దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటారు. How it works, I don't know. I don't question the ancient wisdom of God. Amen. Hallelujah. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. The generation of will bless. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. Wealth and riches are in his house. Hallelujah. 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 ఇంకా మీరు కిందకి చదివితే 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యమును వాత్సల్యతను నీతియు గలవారు. చూడు, మరి కష్టమైన పరిస్థితులు రావని కాదు, చీకటి కాలం వస్తుంది కానీ దాంట్లో వెలుగు పుట్టింది. ఆ కష్టకాలం రాదంటారండి, వీళ్ళు శోధన రాదండి. ఎవడన్నా నీకు కూర్చొని కుర్చీలో గూట్లో కూర్చొని అనుకోని. లైఫ్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. వరద వచ్చిన, వాన వచ్చును, రాతి నేల మీద కట్టిన ఇంటి మీదకి వచ్చింది, ఇసుక మీద కట్టిన ఇంటి మీదకి వచ్చింది, వాక్యము మీద కట్టుకున్న వాడి ఇంటి మీదకి వచ్చింది, వాక్యం లేని వాళ్ళ ఇంటి మీద కూడా వచ్చింది. ఈ ఇంట్లో యాక్సిడెంట్ అయింది, ఆ ఇంట్లో యాక్సిడెంట్ అయింది.
ఈ ఇంటికి అనారోగ్యం వచ్చింది, ఆ ఇంటికి కూడా అనారోగ్యం వచ్చింది. ఈ ఇంటికి ఆర్థిక సంబంధమైన ఇబ్బంది వచ్చింది, ఆ ఇంటికి కూడా ఇబ్బంది వచ్చింది. కానీ ఈ ఇల్లు నిలిచింది, ఆ ఇల్లు కొట్టుకుపోయింది. లైఫ్ హ్యాపెన్స్ టు ఎవ్రీబాడీ. సో కట్టుకున్న ఇల్లు ఎందుకు కొట్టుకుపోయినట్టు కనిపిస్తుంది, కట్టుకున్న ఇల్లు ఏమో నీట్గా క్లీన్ చేసినట్టు కనిపిస్తుంది. కమాన్ హల్లెలూయా, కమాన్ హల్లెలూయా. చూసారా, అంతమంది ఇల్లు కొట్టుకెళ్ళిపోతూ ఉంటే ఈ ఇల్లు ఇంత పెద్దదిగా ఇక్కడ ఉండటం అవసరమా? పిచ్చోడా, ఉండటం కాదు, ఇది కట్టుకున్న ఇల్లు. కమాన్ హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఎంత అవసరమా? వీళ్ళకి నో, వాళ్ళకి అవసరం అని కాదు. వాళ్ళని దేవుడు వాళ్ళ వాక్యము మీద కట్టుకున్నారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కలిమియు సంపద. తర్వాత వచ్చి దయాళులను అప్పు ఇచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి రాజ్యము గెలుచును. Come on, hallelujah. It is well with the man who is gracious and lends. Say with the gracious. మీరు గ్రేషియస్ గా ఉంటే మీ మీద ఏ కోర్టు కేసు నిలవదు. Go and show some grace to people who do not deserve grace. Amen. Hallelujah. ఇమ్మీడియట్గా ఏం లేదు, దేవుడు ఎంత గొప్పడో చెప్పలేను. చాలాసార్లు ఆ జడ్జి ఎందుకన్నా కోర్టు కేసు కొట్టేది, మీరు బయట పని మనిషి దగ్గర చాలా సీరియస్, ఏంటి రాలేదు ఈరోజు, నీకు జీతం కట్ చేస్తాను. ఎంత కట్ చేస్తారు? నిజంగానే కట్ చేస్తారు కొంతమంది. అప్పుడు మీకేమైంది? మీకు ఇల్లు కటింగ్ అయ్యింది అక్కడ. యు సో గ్రేస్, యు రీప్ గ్రేస్. యు సో మెర్సీ, యు విల్ రీప్ మెర్సీ. పోతే పోయింది, బాగాలేదేమో. బీ గ్రేషియస్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలా ఉంటే వాళ్ళు మన మీద తొక్కేస్తారండి. ఓ, ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్నాం మనం, దీన మనసుకు. నన్ను తొక్కక ముందు ఆయన ఏళ్ళు, ఆయన నెయిల్స్ తొక్కాలి. కమ్మ, హల్లెలూయా. ఇశ్రాయేలుని కాపాడువాడు కురుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలును ముట్టువాడు ఆయన కనుపాపను. అందుకని పిల్లలు నిద్రపోతే అప్పుడప్పుడు అమ్మ కంట్లో ఏలు పెడితే లాగని పీకుతారు, కొడుకునైనా సరే. కమాన్ హల్లెలూయా. ఆ బయట వాడు వెళ్తే ఆయన కంట్లో ఏలు పెడితే ఊరుకుంటాడండి ఆయన. అందుకని ఇప్పుడు ఈ దినాల్లో ఎట్లా అయిపోయిందంటే, అవును నా కొడుకు చదవడండి, ఆడికి అవసరం లేదు, మా అమ్మాయి చదవదు, నీకు నచ్చితే చెప్పు, రాస్తే మార్కులే, లేకపోతే మార్కులే. మాకు కొట్టే హక్కు ఎవడిచ్చాడు నీకు? ఇప్పుడు పేరెంట్స్ అట్లాగే పెట్టారు. సో ఆ పిల్ల చాలా హ్యాపీగా చాక్లెట్లు తిని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన ఏం చేస్తుంది? అమ్మ తలిపేసి బెల్ట్ తీసుకొని ఉతికేస్తుంది. అంటే అమ్మ కొడితే ఆవిడే కొట్టాలి, నాన్న కొడితే ఆయనే కొట్టాలి, బయటోడు కొడితే తోలు తీసేస్తాడు. దేవుడు కూడా అంతే. కమాన్ హల్లెలూయా. ఏమనుంటే మేము చూసుకుంటాం. కానీ ఇశ్రాయేలులో వంకరతనం లేదు. నువ్వే కదా ప్రభు కొట్టి కాలి. ఇశ్రాయేలులో వంకరతనం లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. దీవించమని సెలవాయి, నువ్వు నోరు మూసుకొని దీవించెళ్ళు, దానిని నువ్వు మార్చలేవు. కమాన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అది నా బాధ్యత. అది ఇశ్రాయేలు రక్తం క్రింద ఉన్నాడు. Oh, come on. You are the covenant people. Hallelujah. The devil cannot play around with your life. Hallelujah. Hallelujah. అయిపోయింది అధ్యాయం. అటువారు ఎప్పుడు కదిలింపబడరు. నీతిమంతులు కదిలిచ్చేసి ఇల్లు రాసేసుకుందామని, అది ఇచ్చేద్దామని, ఇది లాగేద్దని పొరపాటును కూడా నీతిమంతుడి యొక్క కోడి, ఆ కోడికున్న ఈకను కూడా ఎవ్వరు తీసుకోలేరు. ఒక డెక్క కూడా ఇక్కడ ఉంటాక వీల్లేదు. డెక్క ఏం చేసుకుంటే నాకు అనవసరం. ఈ డెక్క ఇశ్రాయేలుది అయితే కమ్ ఆన్, నాట్ ఈవెన్ ఎ హూఫ్ షల్ బి ఇన్ ఈజిప్ట్. నీతిమంతుడు నిత్యము జ్ఞాపకములు నుందురు, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. అది కమ్ ఆన్ హల్లెలూయా. దుర్వార్తకు జడియడు. ఆ మాట వినంగానే ఏమైంది? వణుకుడు రోగం వచ్చింది.
నేను చాలా బిజీగా ఉంటే ఒక సిస్టర్ టక్కడక్కడ ఫోన్లు చేసేస్తా ఉన్నాను. ఎవరిని అక్కడ దూకి చచ్చిపోతున్నారని గబుక్కుని ఫోన్ చేశాను. అన్నా నాకు గ్యాస్ పట్టిందన్న. ఏం చేస్తాను నేను, గుచ్చి గ్యాస్. ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ హర్ ప్రాబ్లమ్. కమ్ ఆన్, గ్యాస్ నా దాకా రావాలా? వై డోంట్ యూ కిక్ దట్ గ్యాస్ అవుట్ ఆఫ్ యూ? ఐఎమ్ నాట్, నేనేం కామెడీ చేయట్లా, బట్ ఐఎమ్ వెరీ సీరియస్. హల్లెలూయా. దుర్వార్తకు గ్యాస్కే మనల్ని తట్టుకోలేకపోతున్నారు. దుర్వార్త వస్తే కొంతమందికి దడకి. ఎందుకని మన హృదయం ఎవరి మీద స్థిరమై ఉంది? కమ్ ఆన్, స్పిరిచువల్ ప్రిపరేషన్. నేను నెక్స్ట్ ప్రేయర్ గురించి మాట్లాడతాను. అది మాట్లాడకూడదు అనుకుంటున్నా ప్రేయర్ గురించి, ఎందుకంటే దట్ ఇస్ మోర్ పర్సనల్ టు మీ. ఎంత పర్సనల్లో చెప్పలేను. లోకాసువార్తలో ప్రభు మాట్లాడుతూ అంటాడు, జరగబోవు వీటి నెల్లను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట శక్తివంతులై నిలబడినట్లు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీ జీవితంలో జరగబోయే వాటన్నిటినీ తప్పించుకోవచ్చు. కమ్ ఆన్, హల్లెలూయా. స్పిరిచువల్ ప్రిపరేషన్. హల్లెలూయా. గ్లోరీ ఎన్కౌంటర్స్ ఎందుకు జరగట్లేదు చాలామందికి? బికాస్ ఆఫ్ అండర్ ప్రిపరేషన్, బికాస్ ఆఫ్ నో ప్రిపరేషన్. కొంతమంది ఏమో అండర్ ప్రిపరేషన్, కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు ఇంకా దేవునితో కనెక్షనే ఉండదు. దేవుడి మాటలు దీవించండి గాక. Come on, somebody give the Lord the loudest shout of praise in this place. Hallelujah. 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 Come on, let's pray. చిన్న ప్రార్థన చేద్దాం. I want you to surrender your life to the Lord. Tell him, Lord, I am coming before you. తండ్రి, నీ దగ్గరికి వస్తున్నాను. Maybe God is challenging your preparation. నీ జీవిత దినములన్నిటిలో ఇంత చదివాం మనం. నీ జీవిత దినములన్నిటిలో ఎన్ని దినాలు దేవుని యొక్క వాక్యం చదువుకోకుండా ధ్యానం చేయకుండా గడిపేశారు ఒకసారి ఆలోచించే. టుడే ద హోలీ స్పిరిట్ ఈస్ టచింగ్ దట్ ఏరియా. Maybe that is the reason why your life, you're seeing in some people's life. You're seeing all around. Come on, God wants to prolong your days. God wants to give you a long life. దేవుడైన దీర్ఘాయువుని వాళ్ళని ఆశిస్తున్నాడు. God wants to do some great things for you. Maybe you're thinking, నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది, నాకేమీ సస్టెనెన్స్ లేదు. నో. యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన మనుషుడు జీవించును, మనుషుడు బ్రతుకును. యు విల్ లివ్. ప్రతి మాట, ఇట్ ఈస్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఆయన మాట జస్ట్ ఒక్కసారి పక్కకు తొలగిపోయి మునిగిపోతాం. ఈ జీవితం అన్న సముద్రములో, ఆర్థిక సమస్యలైన సముద్రంలో, అనారోగ్యం అన్న సముద్రంలో, whatever the situation, whatever the sea that you are sailing through, you will sink immediately. But come on, if you hear the voice of God, if you just stay connected. Oh, thank you, Holy Spirit. If you are connected, you are protected. If you are connected, you are protected. మీరు ఆ స్వరమునకు కనెక్ట్ అయిపోయి ఉంటే, మీ జీవితం భద్రపరచబడింది. Every water molecule, every atmospheric air, every wind that is blowing across your face, అది మనం దేవుని యొక్క మాటకు లోబడుతున్నాం, దానికి కూడా తెలిసిపోతుంది. Come on, hallelujah. ఇంకా ప్రభువుని అంగీకరించుకొని రక్షణ పొందకుండా దూరంగా ఉన్నావా? మేబీ యూర్ థింకింగ్ దట్ యూ కెన్ చిల్ అరౌండ్. ఇంకొంచెం నా లైఫ్లో చిల్ అయ్యి నేను అప్పుడు వస్తాను బ్రదర్, అప్పుడు నేను ప్రభువుని అంగీకరిస్తానని ఒకవేళ మీరు అట్లా అనుకుంటున్నారా? నో, ప్లీజ్ డోంట్ డూ దట్ మిస్టేక్. నీ జీవితం నీది కాదు. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. దాదాపు 2 రోజుల క్రితం ఒక ఆయన, నేను రోజు చూస్తూనే ఉంటాను, జస్ట్ ఇంట్లోకి వెళ్ళాడు, వాటర్ తాగాడు, చనిపోయాడు అంతే. జస్ట్ 2 డేస్ క్రితం నేను షాక్ అయిపోయాను. నేను బైక్ నుంచి కింద దిగేసరికి బాడీ బయట పెట్టుంటే ఏంటని అడిగితే జస్ట్ ఇట్లా వాటర్ తాగితే అట్లా కూర్చున్నారండి. హీ జస్ట్ ప్యాస్డ్ అవే. లైఫ్ ఈజ్ సో ఫ్రాజైల్.
జీవితం అనేది చాలా చాలా సున్నితమైనది. ఇఫ్ యు ఆర్ బ్రీతింగ్ టుడే, ఈ రోజున మీరు శ్వాస తీసుకుంటున్నారు, ఊపిరి తీసుకుంటున్నారు, ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, డోంట్ ప్లే అరౌండ్ విత్ యువర్ లైఫ్. Father, in the name of Jesus, I preach the word to your children to the degree I could. But I pray, Holy Spirit, Atmadeva, naina nee biddalanu pratyekamaina రీతిలో దర్శించమని అడుగుతున్నాను తండ్రి. Oh, I pray, mandolo sokira da basteke. And the labroso kur. I pray that you breathe that breath of life over your people. Naina jeevapu vayu నీ బిడ్డల మీదకి naina nee వీయమని అడుగుతున్నాను తండ్రి. Oh, Father, in the name of Jesus, I pray, may you blow that wind of the Holy Spirit, Father. నేను మరలా మా ఆత్మలు ఉజ్జీవింప చేయబడి అవి జీవమును పోసుకొని నేను మా విశ్వాసములో మేము మరలా జీవింప చేయబడి మీ ప్రణాళికలో మరలా తిరిగి అడుగు పెట్టినట్లుగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. I pray everybody that got stuck in their life, stuck in their faith walk, in the name of Jesus, I declare and decree, Lord, I pray and ask you, may you give them a new start in the name of Jesus. నూతనమైన ప్రారంభం బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. ఓ వంకర మార్గం సరళము చేసుకొనుట, ఆ లోయను పూడ్చుకొనుట, ఆ ఎత్తును అధిగమించుట. ఓ గ్రాంట్ us the grace to do that in our wilderness, Father. మారణ్య కాలంలో మేము అది చేయటానికి కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతులతో మా మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ God will shift you to another level. Thank you so much. God bless you.